సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈశాన్య దోషం అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఉత్తరం తూర్పు కలిసే మూలం మనం ఈశాన్యం అంటాం. ఈశాన్యం ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంగా, తూర్పు వైపు తూర్పు ఈశాన్యంగా ఉంటుంది. ఈశాన్యం ఇప్పుడు వాస్తు ప్రతి ఒక్కరికి కూడా ఏబిసిడి ఆఫ్ వాస్తు తెలిసింది. ఏబిసిడి కంటే కొంచెం ఎక్కువ తెలిసింది. ఎజెడ్ వరకు కూడా తెలిసిపోయింది. అవేర్నెస్ అంటూ క్రియేట్ అయింది. చాలా మంచి విషయం ఇది. కానీ చాలామంది ఒక పెద్ద పొరపాటు ఏం చేస్తున్నారంటే ఈశాన్యం ఎలా దోషమైంది అని వాదిస్తూ ఉంటారు. అది అంత కరెక్ట్గా కట్టుకున్నామండి, నేను బాగా వాస్తు పుస్తకాలు చదివాను, లేదా కన్సల్ట్ కూడా చేశాను నేను. కానీ తీరా అక్కడ వాళ్ళు ప్రాబ్లం చెప్పగానే అర్థమైపోద్ది ఇది ఈశాన్య దోషం అని. అది ఎలాంటి దోషాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయంటే, అంటే ప్లాట్కి తూర్పు ఆగ్నేయం పెరిగిందంటే ఎవరికైనా తెలిసింది ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం కట్ అయిందని. అలాగే వాయువ్యం పెరిగిందంటే ఉత్తర ఈశాన్యం కట్ అయిందని ఎవరికైనా అర్థమవుద్ది. కానీ కరెక్ట్గా స్క్వేర్గా ఉంది, ఈశాన్యం పెరిగింది, మా ప్లాట్కి పెంచాము, కానీ ఈశాన్యం ఎలా దోషమైంది అని కొందరు అడుగుతూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి చూస్తే వాస్తు చూడడానికి తీసుకెళ్తారు కాబట్టి అంత బాగానే ఉంటుంది, ఇల్లంతా చక్కగా కట్టుకున్నారు కరెక్టే. కానీ అక్కడ ఈశాన్యంలో దోషం జరిగింది. ఒకటి, కాంపౌండ్ వాళ్ళకి ఈశాన్యం పెంచుతారు, బాగానే ఉంది స్థలానికి. కానీ గేటు పెట్టుకోవడంలో ఒక పొరపాటు చేస్తారు. గేటుకి పిల్లర్స్ వేస్తారు. ఆ పిల్లర్ కాస్త ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉందనుకోండి, తూర్పు వైపు తూర్పు కాంపౌండ్కి ఆనుకొని ఒక పిల్లర్ వేస్తారు, పెద్ద పిల్లర్. అలాగే ఇటు పక్క కూడా ఒక ఉత్తరం వైపు కూడా ఒక పిల్లర్ వేస్తారు. ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం గేట్కి ఆ పిల్లర్ పక్క నుంచి ఒక 4 అంగుళాలు కూడా కడతారు. ఇటు పక్క ఏమో తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకున్న పిల్లరు అలా ఆనిచ్చి కట్టేస్తారు. అది కాస్త లోపలికి వస్తుంది, అక్కడ తూర్పు ఈశాన్యం కట్ అయిపోతుంది, దోషం ఏర్పడుతుంది. ఇంట్లో కూడా ఇప్పుడు అంతా కూడా కాలమ్సే కదా, ఆర్సీసీ కాలమ్స్. సో ఈశాన్య మూలలో కూడా ఒక కాలం వస్తుంది. ఉదాహరణకి 1/9 కాలం అనుకుంటాం. మొత్తం 4 ఇంచ్ వాళ్ళు కట్టారనుకోండి, ఉత్తరంలో 4 ఇంచు, తూర్పులో కూడా అవుటర్ వాళ్ళని 4 అంగుళాలు కట్టారనుకోండి, ఆ కాలం కాస్త బయటకు వస్తుంది ఈశాన్య మూలలో. అది కూడా ఈశాన్య దోషం. లేదు 9 అంగుళాలు కూడా కట్టారు, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కానీ లోపల రూమ్లలో, మధ్య రూమ్లలో మాత్రం అన్నీ కూడా 4 ఇంచెస్ వాల్స్ కాబట్టి ఆ ఈశాన్యంలో ఆ మూల కాస్త 4 ఇంచెస్ బయటకు వస్తుంది. అది ఈశాన్య దోషం. ఇల్లంతా బాగా కట్టుకున్నాం అనుకుంటాం, కానీ ప్రతి రూమ్లో చూస్తే ఆ మూలలో కాలం కాస్త బయటకు వస్తుంది. కొంతమంది ఏమో మెయిన్ డోర్ 9 ఇంచ్ వాల్ కడతారు. మెయిన్ డోర్ తూర్పులో అయినా కానీ ఉత్తరంలో అయినా కానీ పెడితే 9 ఇంచ్ వాల్ కడతారు. మిగతా గోడలను కూడా 4 ఇంచ్ కడతారు. అప్పుడు ఇటు ఉత్తరంలో పెడితే ఉత్తర వాయువు పెరుగుతుంది. ఇటు తూర్పులో మెయిన్ డోర్ పెట్టారనుకోండి, అప్పుడు మిగతా అన్నీ కూడా 4 అంగుళాల గోడలు కాబట్టి అక్కడ కిచెన్లో ఆ వైపు మిగతా అంతా కూడా తూర్పు ఆగ్నేయం పెరిగి తూర్పు ఈశాన్యం కట్ అయిపోతుంది. ఇది చాలామంది గమనించట్లేదు, కట్టేస్తున్నారు అంతే. ఇల్లంతా బాగా వాస్తుపరంగా కట్టుకున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ కొంచెం సూక్ష్మంగా చూస్తే ఒకసారి తెలిస్తే మాత్రం ఈజీగా తెలిసిపోద్ది. తెలియనంత వరకే చాలా కష్టం. తెలిస్తే ఆ దోషాన్ని ఈజీగా పట్టేయచ్చు. సో అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈశాన్య ఇలా తెగిపోయిందా అని ఒకసారి చూసుకోండి. ఇది ఇలా ఉంటే విల్లాస్కి అసలు మొత్తం ఈశాన్యమే కట్ అయిపోద్ది. తూర్పు ఈశాన్య ద్వారం అనుకోండి, ఆ తూర్పులో మొత్తం ఆ స్క్వేర్ నుంచి ఆ పార్కింగ్ గురించి అది కట్ చేసి పెడతారు. అది కూడా ఇంటికి తూర్పు ఈశాన్యం తెగిపోద్ది. ఇటు తూర్పు ఆగ్నేయం పెరుగుద్ది, అటు ఉత్తర వాయువ్యం పెరుగుద్ది. ఇది కూడా దోషమే. కానీ ప్రతి విల్లా కూడా అలాగే కడుతున్నారు. ఒకసారి ఇది గమనించి కాస్త సవరించుకుంటే ఈశాన్యం దోషం లేకుండా ఉంటుంది. సాయి రక్ష.